గురుగారు, దుస్సల ఎవరు? గాంధారి ధృతరాష్ట్రులకు కౌరవుల కన్నా ముందు జన్మించినటువంటి పుత్రికనా? ఇది నిజమేనా? ముందు జన్మించిన పుత్రిక కాదు, కానీ వారితో పాటు సమానంగా జన్మించిన కౌరవుల సోదరి అని భారతం వర్ణిస్తుంది. ఒకవైపున కుంతి ధర్మరాజుకు జన్మనిచ్చింది, మరొక వైపున గాంధారి తన గర్భం ఇంకా అలా తన వెంటే తన కడుపులోనే ఉండడంతో కోపం పట్టలేక అసహనంతో గర్భం పైన మోదు కొనగా గర్భం పతనమై నేలన పడినటువంటి ఆ అవశేషాన్నంతటినీ కూడా వ్యాసుల సహాయంతో 100 నేతి కుండలలో భద్రపరచి మూతపెట్టి వాటికి మళ్ళీ ప్రాణశక్తిని ఔషధ చికిత్సల ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీల వలె అని మనం ఆధునిక భాషలో చెప్పుకోవచ్చు. ఇలా 100 నేతి కుండలలో ఆ అవశేషాంశాలన్నింటినీ కూడా అందులో చేరుస్తూ రాగా గాంధారి వ్యాసుడిని ఒక కోరిక కోరుతుంది. ఇంతమంది కుమారులు 100, ఒక్క కుమార్తె కూడా ఉండాలి కదా అనడంతో వ్యాసుల వారు మిగిలిన చివరి భాగమంతా కూడా 101వ కుండగా నేతి ఆద్యభాండాన్ని సేకరించి అందులో భద్రపరిచి ప్రాణశక్తి నిక్షిప్తం చేస్తే దుస్సల జన్మించింది. 100 మంది సోదరులకు ఒక్క సోదరి దుస్సల. ఆమెను జయద్రథుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ జయద్రథుడి పేరే సైంధవుడు. ద్రౌపదిని వివాహం ఆడేటటువంటి కోరికతో పరాభవం పొంది అవమానం చెంది అభిమన్యుడి మరణానికి కారకుడయ్యాడు అని కూడా భారతం వివరిస్తుంది. సైంధవుడి శిరస్సును సూర్యాస్తమయంలోగా తొలగించకపోతే అంటూ అర్జునుడి శపథం కూడా ఈ సైంధవుడే, ఈ జయద్రథుడే. సైంధవం అంటే గుర్రం, అశ్వం. అశ్వాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన తొలి జాతి గాంధార దేశ జాతి. అతడు సైంధవుడు, అతడే జయద్రథుడు, దుస్సల భర్త అని కూడా మనకు మహాభారతం వివరిస్తుంది. దుర్యోధనాదుల సోదరి దుస్సల. ఇలా చెప్పుకున్నాం.